ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో మా మామిడి తోటలో ఏమేం వెరైటీ మామిడికాయలు ఉన్నాయన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు చూడండి, వీటిని పుల్లోరా అంటారు. మేమైతే పుల్లోరా అని పిలుస్తాం వీటిని. కొంచెం మాగేది ఇవే, సీజన్లో స్టార్టింగ్లో మాగే పండ్లు ఈ పుల్లోరా కాయలు. ఇక్కడ చూపిస్తున్న ఈ కాయలను బెంగళూరు కాయలు అంటారు. ఈసారి మా తోటలో కాపు సరిగా లేదండి, 20% వరకే కాపు కాసింది. చాలా రకాలు కాయలేదు, ఓన్లీ బెంగళూరు, నీలం, బేనిషా కొన్ని రకాలు మాత్రమే కాసాయి. ఇవి బెంగళూరు కాయలు. ఇక్కడ చూపిస్తున్న ఈ కాయలను ఊరగాయ కాయలు అంటారు. ఇవి ఊరగాయకు చాలా బాగుంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఊరగాయ ముట్టెతో సహా కొట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఊరగాయ. ఈ ఊరగాయ కూడా ఎలా పెట్టాలనేది ఒక వీడియోలో చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది వీటితో ఊరగాయ. ఈ చెట్టు మాత్రం పర్లేదు, కొద్దిగా కాపు వచ్చింది. నీలం చెట్టు చూపిస్తాను రండి. ఇక్కడ చూపిస్తున్నవి నీలం కాయలు. ఇవి ఈ సీజన్కి లాస్ట్లో మాగుతాయి ఈ కాయలు. చాలా బాగుంటాయి కాయలు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వీటిని నీలం కాయలు అని అంటారు. ఇవి ఇంకా చిన్న సైజులోనే ఉన్నాయి, చివరిలో మాగుతాయి కాబట్టి ఇవి రాను రాను సైజులో వస్తాయి పెద్దగా. ఇక మల్లికా చెట్టు చూపిస్తానండి. ఇవి ఒక 7-8 చెట్లు దాకా ఉన్నాయి. ఒక్క చెట్టు కూడా కాయలేదు. ఈ చెట్లో ఒక 7-8 కాయలు పడతాయి. అవి కూడా సైజు చూడండి, చాలా పెద్ద సైజులో వస్తాయి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. ఇవి కూడా నిన్న గాలి వానకి మొత్తం రాలిపోయాయి చూడండి. ఒక 10 కాయలు ఏమో కాస్తున్నాయి. ఇవి కూడా మొత్తం గాలి వానకి రాలిపోయాయి, ఒక కాయ కూడా లేవు. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఈసారి ఫంగస్ ఎక్కువగా రావడం వల్ల కాపు లేదండి అసలు. మందులు స్ప్రే చేసినా కానీ తగ్గలేదు, మొత్తం పూతంతా రాలిపోయింది. ఉన్న కాయలు కూడా ఇలా గాలి వానకు రాలిపోయాయి చూడండి, పైన అంతా నల్లగా వచ్చేసాయి. ఇది కూడా మల్లికాకాయ చూడండి. ఈ చెట్టు మొత్తానికి ఒక 3 కాయలు కాసిందంతే, మొత్తం రాలిపోయి పుల్లలు మిగిలిపోయాయి చూడండి, పూతంతా రాలిపోయి. ఈ 3 కాయల్లో కూడా ఒక కాయ రాలిపోయింది. ఈసారి కాపు అసలు చాలా తక్కువ అసలు. ఈ కాయ కూడా దాదాపుగా 3/4 కేజీ దాకా కాయ సైజు వెయిట్ కూడా ఉంది. ఇంత వెయిట్ వస్తాయి. ఈ కాయలు ఫుల్గా కాసేది, కాపే లేదు అసలు. ఈసారి 2-3 కాయలు కాసింది అంతే. కూడా రాలిపోయింది కాయ. ఈ కాయలు చూడండి, ఇవి రుమేనియా వెరైటీ అని ఇచ్చారట. ఇది చెట్టు ఎదగనే లేదు అసలు, కాయలు కూడా ఒకసారి కాస్తే ఒకసారి కాయదు, చిన్నగా ఉన్నాయి. కాపు మాత్రం అంత సైజు కాయ వస్తుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. ఇక్కడ చూడండి బెంగళూరు చెట్టు, పైన మాత్రం ఒక కాయ కూడా లేదు. మొదట్లో మాత్రం గుత్తులుగా కాయలు కాసింది చూడండి. అన్నీ మొదలకు మాత్రమే వచ్చాయి కాయలు, పై వైపున ఒక కాయ కూడా లేదు. ఇక్కడ ఉన్న ఈ కాయలు బేనిషా. ఇవి కాస్త లేటుగా వచ్చాయి, సైజు ఇంకా చిన్నగానే ఉన్నాయి చూడండి, చిన్న సైజే ఉన్నాయి. ఈ చెట్టు కాస్త బాగానే కాస్తుంది. ఇక్కడే ఇంకో చెట్టు ఉంది చూడండి, బెనీషా. ఇవి కూడా అంతే, ఇంచుమించు సేమ్ సైజులోనే ఉన్నాయి. ఇవి కాస్త టైం పడుతుంది పెద్ద సైజు రావడానికి. చిన్న చెట్టు అయినా కానీ కాయలు బాగానే ఉన్నాయి. ఇవే అండి మా తోటలో ఉన్న మామిడికాయ రకాలు. ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి. ఈసారి సరిగా కాపు రాలేదు, చూసారుగా చూపించాను. కొన్ని కాసిన చెట్ల వరకు చూపించాను, ఏమేమి కాపు కాసాయన్నది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.